బోడుప్పల్లో భార్యను భర్త నరికి చంపిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూసీలో భార్య శరీర భాగాలు పడేశానని నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పడంతో మూసీలో వెతుకుతున్నారు. స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో వేసినట్లు చెప్పాడు. మృతదేహాల ముక్కల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతాప్ సింగారంలోని మూసీ నది వద్ద పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం విడిభాగాల గాలింపులో భాగంగా ప్రతాప్ సింగారం మూసీకి ఇరువైపున పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మహేందర్ తల్లిదండ్రులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. బోడుప్పల్లో భార్యను భర్త నరికి చంపిన ఘటనలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూసీలో భార్య శరీర భాగాలు పడేశానని నిందితుడు మహేందర్ రెడ్డి చెప్పడంతో మూసీలో వెతుకుతున్నారు. స్వాతి కాళ్ళు చేతులు తల వేరు చేసి మూసీలో వేసినట్లు చెప్పాడు. మృతదేహాల ముక్కల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతాప్ సింగారంలోని మూసీ నది వద్ద పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం విడిభాగాల గాలింపులో భాగంగా ప్రతాప్ సింగారం మూసీకి ఇరువైపున పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మహేందర్ తల్లిదండ్రులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఆశా వర్కరు కామారెడ్డిగూడెం. నా పేరు స్వరూప. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది. మాకు తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మహేందర్కు ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాత కూడా లేదురా వాళ్ళవి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే అక్క నేను తర్వాత ఫోన్ చేస్తాను అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండి. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేరు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, ఇక మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనికే రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకు ఏం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినాను. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కడనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇక అంతవరకే తెలుసు సార్ నాకు. ఇక మిగతా గుడ్ మార్నింగ్, నేను ఆశా వర్కరు కామారెడ్డిగూడెం. నా పేరు స్వరూప. అయితే అమ్మాయి స్వాతి మహేందర్లది వికారాబాద్ మండలంలోని కామారెడ్డిగూడ. ఇద్దరిది పక్కపక్క ఇల్లులే. స్వాతి మహేందర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్వాతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుంటే కొన్ని నెలల క్రితమే ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్నారు. మహేందర్ సహా అత్తమామలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేందర్ తల్లిదండ్రులు స్టేషన్కు వెళ్లి కేసు పెట్టించారు. స్వాతిని ఆమె తల్లిదండ్రులతో ఫోన్ కూడా మాట్లాడనీకపోయేవాడని గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్వాతిని హతమార్చి శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పక్కింటి వారు ఇంట్లోకి వెళ్లి చూశారు. కవర్లో ఉన్న శరీర భాగాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పోలీసులు ఈ ఘటనపై ఏమంటున్నారు? విచారణ ఎలా జరుగుతుంది? రైట్ వెంకట్, ఏదైతే హైదరాబాద్ మేడ్చల్ పరిధిలోనో ఇవాళ ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక భర్త తన భార్యను శరీర భాగాలను ముక్కలుగా కొర్పంతో కోసి మరి కవర్లలో ప్యాక్ చేసి మూసీ నదిలో పడేసే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులకు చిక్కడం అనేది జరిగింది. అయితే ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే కనుక బోడుప్పల్ పరిధిలోని బాలాజీ హిల్స్లో నివసించే మహేందర్ రెడ్డి, స్వాతి వీళ్ళిద్దరు కూడా ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్న వారిద్దరు కూడా అక్కడ నివసిస్తూ ఉండి కొన్ని కారణాల వల్ల, కొన్ని కలహాల వల్ల ఇవాళ ఇంత దారుణానికి భర్త ఒడిగట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక పోలీసులు సైతం ఏదైతే ప్రతాప్ సింగారం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ట్రాఫిక్ మొత్తం అంతా స్తంభించి కూడా, అంటే అక్కడ ట్రాఫిక్ అంతా ఆపేసి కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అయితే ఒకసారి ఈ ఘటన చూస్తే కనుక ఆ ఇంట్లో మహేందర్ రెడ్డి స్వాతి తన భార్యను చంపే ప్రయత్నంలో గట్టిగా అరుపులు రావడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ తన మొండెం మాత్రమే, స్వాతి మొండెం మాత్రం అక్కడ లభించి మిగతా భాగాలను అక్కడ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా కంగుదిన్న అక్కడ స్థానిక ప్రజలంతా కూడా ఇమీడియట్గా పోలీసు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత అక్కడ పోలీసులు అక్కడ సంబంధించిన ఇదంతా ఇక్కడ మళ్ళీ అక్కడ నుంచి కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లి మూసీ నదిలో పడేస్తున్నప్పుడు అక్కడ ఈ మహేందర్ రెడ్డి అనేది పోలీసులు చిక్కినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం వేగంగానే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే ఎందుకు ఇలాంటి ఒక దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చిందని ఒక అంశాన్ని మనం తీసుకుంటే కనుక
ఈ మహేందర్ రెడ్డిది స్వాతిది కూడా ఇద్దరిది ఒకే ఊరు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో వీళ్ళిద్దరి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న పరిస్థితి. అయితే గత 6 నెలల క్రితం వీళ్ళ ఇంట్లో ఒప్పించి అంటే పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా స్వాతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి వీళ్ళిద్దరూ కలిసి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్న పరిస్థితి. అయితే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు అంటే స్వాతి అత్తమామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమెకు వేధింపులు గురి చేయడం, వాళ్ళు అత్తమామలు అటు భర్త వీళ్ళంతా కలిసి ఆమెకు వేధింపులు గురి చేయడంతో స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదును సైతం అత్తమామలు అటు భర్త అందరూ కలిసి ఆ ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకునేలా ఆమెని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక ఈ విషయాన్ని చూసుకుంటే కనుక స్వాతిని కనీసం వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఫోన్లో కూడా టచ్లోకి వెళ్ళనివ్వకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ తరుణంలోనే వాళ్ళ మధ్యలో కొన్ని కలహాలు కొన్ని గొడవలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఇవాళ ఏదైతే మహేందర్ రెడ్డి భార్య స్వాతిని ఇంత దారుణంగా అంటే ముక్కలుగా నరికి కాళ్ళను చేతులను ముక్కలు నరికి మొండే మాత్రం ఇంట్లో పెట్టి అవన్నీ పార్ట్స్ తీసుకెళ్లి మూసీ నదిలో వేసే తరుణంలో పోలీసులు చిక్కినటువంటి పరిస్థితి. అయితే దర్యాప్తు అయితే వేగంగా కొనసాగుతోందని చెప్పుకోవాలి వెంకట్. శ్రీకాంత్, అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయమైనట్టుగా తెలుస్తా ఉంది? అంటే వీళ్ళిద్దరు కూడా ఒకే ఊరికి చెందిన వాళ్ళు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో ఏదైతే వాళ్ళ ఇండ్లు పక్క నుండి ఒకే ఊరికి చెందిన వాళ్ళు గత కొంతకాలంగా అదే ఊర్లో ఉన్నట్టు పక్కన కాబట్టి వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడి వారిద్దరు కూడా ప్రేమించుకోవడం, అంటే ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పటికి అక్కడ ఈ అమ్మాయి ఎవరైతే స్వాతికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే స్థానికంగా వాళ్ళు ఒకే ఊరు కాబట్టి ఆ ఒకే ఊరిలో గత కొన్నేళ్ళుగా కూడా వాళ్ళు పరిచయస్తులే. అక్కడ వాళ్ళు ఆ రకంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి వెంకట్. అయితే స్వాతి సొంత గ్రామంలో పరిస్థితి ఎలా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది శ్రీకాంత్? అంటే ఈ స్వాతి సొంత గ్రామంలో ప్రస్తుతం విషాద ఛాయలే తలుముకుని చెప్పుకోవాలి వెంకట్. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటు భార్యలు సైతం భర్తలను ఒక రకంగా ఇలా హింసించడం కానీ, ఇప్పుడు అదే తరహాలో భర్త కూడా ఇంత ఘోరంగా చేయడం అనేది ఒక దారుణమని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏదైతే కామారెడ్డిగూడ వికారాబాద్ జిల్లా పరిధిలో కామారెడ్డిగూడ ఏదైతే ఆ గ్రామంలో విషాద ఛాయలే తలుముకున్నాయి. చాలా మంది కూడా విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజలు సైతం అక్కడ ఉన్నటువంటి పక్క ఇంట్లో ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నది ఏంటంటే అమ్మాయి అలాంటిది కాదు, అంటే ఎలాంటి తప్పులు చేసే వ్యక్తి అయితే కాదు, మరి ఎందుకు ఇలా జరిగింది అనేది మాకు పూర్తి విషయం అయితే తెలియదు. బట్ ఈ గత కొంతకాలంగా కొన్ని వివాదాలు అయితే వాళ్ళ మధ్యలో కనిపించినాయి. మరి ఆ నెపంతో ఇంత జరిగిందా, మరి అసలు నిజాలు ఏంటి అనేది మాకు తెలియడం అయితే లేదు. ఇది పోలీసులే దీన్ని పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత మాకు పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉందంటూ కూడా అక్కడ గ్రామంలో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి వెంకట్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.